తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఈ వారము నాడు దేవుని వాక్యము అణచివేయబడిన వ్యవస్థలను పునరుద్ధరించుట అనే అంశంపై మనం కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. తత్సంబంధంగా ఈ దినము ఇవ్వబడినటువంటి పాఠాలలో ఒక ప్రాముఖ్యమైన పాఠం పాత నిబంధన గ్రంథంలోని మైనర్ ప్రాఫిట్స్లో నహూము ప్రవక్త మొదటి అధ్యాయం కొన్ని వచనాలు మీకు వరకు చదివి వినిపిస్తాను. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులను ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులో నుండి సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. ప్రార్థన చేస్తాం. అతి పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన ప్రభువా, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, మరొక పరిశుద్ధ దినాన మమ్మను నీ యొక్క ప్రాంగణమును ప్రవేశింపజేసి నీ పరిశుద్ధ వాక్యాన్ని మేము కలిసి ధ్యానం చేసేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రియ ప్రభువా, నీ వాక్యంలోని మర్మము మేమంత తేలిగ్గా దాన్ని ఆకలింపు చేసుకోలేము, కానీ కేవలము నీ ఆత్మ, నీ యొక్క జ్ఞానము వలననే తప్ప ఇందులోని ఆంతర్యాన్ని మేము గ్రహించలేము. ప్రభువా, తత్సంబంధంగా మమ్మల్ని నడిపించండి, దీవించండి, దర్శించండి. నీ పవిత్ర వాక్యముతో ప్రభా మమ్మను శుద్ధీకరించమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మా శుభములు మీకు అందజేస్తున్నాము. ప్రవక్త నహూము అనేటువంటి ఈ ప్రవక్త మన తనాక్ అనబడేటువంటి మనం అనుకునే పాత నిబంధన గ్రంథంలోని ఒక చిన్న ప్రవక్తలలో ఒకడైన, సుమారు 615 సంవత్సరాలు క్రీస్తుకు లేక సామాన్య శకము పూర్వంలో ఇశ్రాయేలీయుల యొక్క దాదాపు 10 గోత్రాల వారిని బబులోను వారు చెరగొనినప్పుడు ఈ నహూము ప్రవచనం చెప్తున్నాడు. అప్పుడు బబులోనులో అషూర్ బనిపాల్ అని రాజు పాలన చేస్తూ ఉన్నటువంటి దినాలలో ఈ ప్రవచనము పంపబడింది. ఇది ఒక నిరీక్షణతో కూడినటువంటి ప్రవచనం. కొంచుపోబడినటువంటి ఇశ్రాయేలు తెగలను తిరిగి మరలా వారి స్వాస్థ్యానికి మరలా తీసుకుని వచ్చే దేవుడు చాలా బలమైన దేవుడు అని చెప్పేటువంటి సందేశంలో ఆయన ప్రారంభంలో ఈ మాటలున్నాయి. ఇటీవల కాలంలో మన టీవీ డిబేట్స్లోనూ అక్కడక్కడ మనం గమనిస్తున్నాం, అందరూ దేవుని వాక్యం చదువుతున్నారు ఈ దినాల్లో. ఎందుకంటే మంచికి చదివే వాళ్ళు కొందరు, ఆధ్యాత్మికమైన లోతులకు వెళ్ళాలనే వాక్యం చదువుకునే వాళ్ళు కొందరు ఉంటే, దీన్ని ఎలా విమర్శ చేయాలనేటువంటి ఆశతో దీన్ని చదివే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదో ఒక రీతిలో పౌలు అన్నట్టు ఏదో మిష చేత దేవుని వాక్యం చదవబడడం, నా మటుకు నాకైతే దేవుని వాక్యం ఎవరిని ఎలా పట్టుకుంటుందో తెలియదు, కాబట్టి ఇది ఒక మంచికే అని నేను అనుకుంటున్నా. అటువంటి డిబేట్స్లోనే ఈ గడిచిన వారంలో ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక వక్త, ఒక డిబేటర్, మరి ఆయన జీవితము ఒక సమస్యాత్మకంగా, అంటే ఆయన అర్థం కాని విధంగా ఆయన మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు ఆయన తన యొక్క ప్రాణాన్ని యాక్సిడెంట్గా కోల్పోయాడని కొందరంటే, లేదు ఆయన మీద ఎవరో పగబట్టి వెంటాడి ఆయనను ఏదో రీతిలో రూపుమాపారనేది మరొక ఆలోచన. దేవుడు చూస్తున్నాడు, ఏది సత్యమో మనకు తెలియకపోయినా అటువంటి చక్కటి జ్ఞానయుక్తమైనటువంటి డిబేటర్ను కోల్పోవడం అనేది సంఘానికి మొత్తానికి అది నష్టమే.
ఆయన ఆత్మను దేవుడు తన యొక్క పవిత్ర ఆంగణంలోనికి తీసుకొని పోతున్నాడని మనం నమ్ముతున్నాం. దుఃఖంలో ఉన్న కుటుంబానికే కాకుండా ఆయన లేని లోటును మనం గమనించి ఆయన జీవితానికి ఓ చక్కటి స్మృత్యంజలి మనం అర్పిస్తూ ఉన్నాం క్రీస్తు దర్శనము ద్వారా. అణచివేయబడిన వ్యవస్థలు పునరుద్ధరించుట. దేవుడు ఎక్కడ అణచివేయబడినా, ఎక్కడ దుష్టత్వం ఉన్నా దేవుడు అక్కడ తన స్థలాన్ని ఆయన ఎంచుకొని ఆయా చరిత్రలో ఆయా విధాలుగా ఆయన ప్రవేశించి ఆ క్రూరులైనటువంటి వ్యక్తులను కానీ, రాజులను కానీ, శక్తులను కానీ ఆయన అణిచివేసినటువంటి ఘటనలు బైబిల్లో కోకొల్లలు. ఇది కూడా చెప్పాలి మీకు. ఎన్నో గ్రంథాలు ఒక్కొక్క మతంలో ఉండొచ్చు. క్రైస్తవులకు ఉన్నది ఒకటే నల్ల పుస్తకం అని అంటున్నారు. తమిళంలో నల్ల పుస్తకం అంటే మంచి పుస్తకం అని అర్థం. 66 గ్రంథాలే ఉన్నాయి ఇందులో. ఇది సర్వలోకానికి సరిపోతుందా అనుకోవచ్చు. ఇది అన్ని తరాలకు సరిపడేటువంటి వాక్యాన్ని ఇందులో గుప్తం చేయబడడానికి కారణం ఏంటంటే, ఆది అందున్న ఆ వాక్యము దేవుని యొక్క మేధస్సులో నుంచి మానవాళికి ప్రవేశించి ఆయన దైవావతరణ పొందడం అనేదే ఈ 66 గ్రంథాల యొక్క ముంగుర్తులు, ప్రవచనాలు, నెరవేర్పులు ఇవన్నీ వీటిలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. కొన్ని ఈ చరిత్రలో అణచివేసేటటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఒక అమెరికన్ ప్రముఖ రాజకీయ, సామాజిక, న్యాయ విమర్శకురాలు ఐరిస్ మేరియన్ యంగ్ అనే వారు జస్టిస్ అండ్ ది పాలిటిక్స్ ఆఫ్ డిఫరెన్స్ అంటే న్యాయము, మార్పు కొరకైన రాజకీయం అనే చరిత్రను రాసి అందులో వారు 5 ప్రాముఖ్యమైనటువంటి వ్యవస్థలు సామాన్య ప్రజానీకాన్ని ఎలా అణిచివేస్తాయో వారు రాశారు. అందులో మొదటిది దోపిడీ, అనగా శ్రమ దోపిడీ, ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్ ఆపరేషన్. రెండవది మార్జినలైజేషన్ అంటే ఉపాంతీకరణ, ఎక్కడికక్కడ ముక్కలుగా ప్రజలను వేరు చేయటం. మూడవది పవర్లెస్నెస్, మానవులను, సమాజాలను నిర్వీర్యం చేయటం. నాలుగవది కల్చరల్ ఇంపీరియలిజం అన్నాడు, సాంస్కృతిక ఆధిపత్యం, పెత్తనం. ఐదవది వైలెన్స్ అంటే హింస. ఇక ఏ రకమైనటువంటి అణచివేత ఉన్నా కూడా ఈ 5 భాగాల్లో నుంచి వచ్చినటువంటి వాటి యొక్క సబ్ కంటెంట్సే తప్ప ఇంతకు మించినటువంటి అణచివేతలు ఎక్కడ మనం చూడం. నహూము చెప్తున్నది అదే. ఏంటంటే ఆ సందర్భానికి, ఆ తరానికి ఇశ్రాయేలీయులు అంటే చెరకు కొంచుపోబడినటువంటి ఇశ్రాయేలీయులు బబులోను నుంచి తిరిగి తేబడడానికి కావాల్సిన శక్తి దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పడం. నా మొదటి గమనిక ఏంటంటే, అణచివేతను రూపుమాపడం అనేటువంటిది దేవుని ప్రణాళిక. అంటే దేవునికి చాలా ప్రణాళికలు ఉంటాయి, అందులో ఇది ఒకటి అనుకోవచ్చు. కాదు, దేవుని ప్రణాళిక అంతా కలిపి ఒకటే. అదేంటంటే విడుదల సువార్త. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ విడుదల అనేటటువంటి ఈ మహా అంశం ఇది వెళుతూ ఉంటుందని మనం గమనించాలి. అణిచివేతను రూపుమాపటం ఇది దేవుని ఒక ప్రణాళిక కాదు, దేవుని ఏకైక ప్రణాళిక. ఎక్కడ అణిచివేత ఉంటే జీవముగల దేవుడు న్యాయాధిపతిగా అక్కడ ప్రవేశిస్తాడు. ఇందాక నేను చెప్పినట్టు టీవీ ఛానల్స్లో వాళ్ళ దేవుడు రోషము కలిగిన దేవుడు అంట, వాళ్ళ దేవుడు ఉగ్రత కలిగిన దేవుడు అంట, ఇంత కోపిష్టి దేవుడు ఎట్లా భరిస్తాం మనం అనదు. ఆ పదాలు రోషము కలిగి ఉండడం అంటే కత్తి తీసుకొని నిన్ను తురుమాడడం అనేది కాదు. అక్కడ తన ప్రజలకు అన్యాయం జరిగితే సహించలేని వాడు అని. వాళ్ళ మూల్గులు, ప్రజల యొక్క మూల్గులు విని స్పందించే దేవుడు. ఇక్కడ మనం తీసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం స్పందించే దేవుడు. ఆయన తన ప్రజల యొక్క దుఃఖాన్ని, మూల్గులను, నిట్టూర్పులను తనవిగా చేసుకునేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ఇందాక నేను చెప్పినట్లు మనం అనుకునే పాత నిబంధన, మనం ఎప్పుడు పాత నిబంధన అంటున్నాం. యూదులు దాన్ని పాత కొత్త అనరు. మాకు ఉన్నదే ఒకటే నిబంధన, దాని పేరు తనాక్ అంటారు. కాబట్టి తనాకులో నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం మనం.
ఐగుప్తులోని ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని అంటాడు. నేను చూచి తిని. వారిలో తను వారిని పనులలో కష్టపెట్టే వారి పెట్టే బాధను, వాళ్ళ యొక్క మొరను నేను వింటిని అంట. చూచి తిని వింటిని. చూస్తున్నాం. చూచుచున్న దేవుడు, వినుచున్న దేవుడు అనే పేర్లు మనం విన్నాం. నేను ఉన్నాను, నేను విన్నాను అనేటువంటిది ఇప్పుడు చాలామంది నాయకులు, ఆధునికులు దీన్ని వాళ్ళ యొక్క క్యాచ్ వర్డ్గా తీసుకోవడం, దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అవడాన్ని మనం చూస్తున్నాం. మంచిదే అది. ఇశ్రాయేలీయులను అణిచివేసిన బలమైన జాతులు కొన్ని ఉన్నాయి. వారిలో మొదటి వాళ్ళు ఐగుప్తీయులు. నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తాం మనం. 8వ వచనం నుంచి 14వ వచనం, 5వ అధ్యాయంలో చూస్తాం మొదటి 9 వచనాల్లోనూ ఎలా ఈ ఐగుప్తీయులు హెబ్రీయులను, హెబ్రీ అనేది చెప్పాను నేను, అది హెబ్రీ అనే పదం వాళ్ళకి ఇచ్చిన టైటిల్ కాదు, గుర్తింపు కాదు. హబీర్ అని అంటే శ్రమలో ఉన్నటువంటి వాడు అనే, సిగ్గునందబడినవాడు, శ్రమ పరచబడినవాడు, అణచివేయబడినవాడు కూడా హబీరే. హబీరు, ఇబ్రీయులు. వాళ్ళ తర్వాత పేరు వాళ్ళని ఇశ్రాయేలీయులు అన్నాం మనం. రెండవ వాళ్ళు ఐగుప్తీయులు, తర్వాత ఫిలిష్తీయులు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం 13వ అధ్యాయంలో చూస్తాం. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత అసీరియన్స్ అంటారు. వాళ్ళు ఈ ఐగుప్తీయుల్ని నొక్కిపెట్టి ఉంచారు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం, యెషయా 10వ అధ్యాయంలో. తర్వాత బాబిలోనియన్లు, ఇది చాలా ప్రసిద్ధమైనటువంటిది. చాలా కాలంగా వాళ్ళ చేతి కింద వీళ్ళని ఇశ్రాయేల్ని అణిచిపెట్టినటువంటి చరిత్ర చెప్తుంది. రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయము. అలాగే దావీదు కీర్తన 137, బబులోను చెరలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఎంతో హింసించారని 137వ దావీదు కీర్తన ఉంటుంది. చివరిగా మోయాబీయులు. ఈ మోయాబీయులు బబులోను సంబంధించిన వాళ్ళు కాదు, కానీ నిజానికి ఇశ్రాయేలీయులకు దూరమైన బంధువులే వీళ్ళు. అంటే వాళ్ళలోంచి మనం లోతుని చూస్తాం, ఆ తెగలోంచి రూతుని చూస్తాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయంలోను ఎలా ఇశ్రాయేలీయులు వీళ్ళు అణగద్రొక్కారని 5 రకాల జాతుల్ని చూస్తాం, మనం గమనిస్తాం. నిజానికి వీరంతా ఒక భూభాగానికి చెందిన వీళ్ళు వేరువేరు సామాజిక, సాంస్కృతిక, భాషాపరమైన భేదాలు వీళ్ళు కలిగిన వాళ్ళు. అందరికి కూడాను ఈ మెసొపొటేమియా అనేటటువంటి పూర్వ ప్రాచీన నాగరికతకు సంబంధించి అకదయ సంస్కృతికి చెందినటువంటి వీళ్ళు బలమైన రాజ్యాలు అప్పుడు ప్రపంచంలో. మరి మోయాబీయులు మాత్రం యోర్దానుకు తూర్పులో ఉన్న ఇశ్రాయేలీయులకు దూర బంధువులు అని చెప్పాను నేను. ఇక్కడ మనం గమనించాల్సింది మొదటి భాగం ఏంటంటే, దేవుడు అణిచివేతకు వ్యతిరేకి. హీ అపోజెస్ ది ఆపరేషన్. నహూము అంటేనే పేరులో నఖం అనేటటువంటి హిబ్రూ పదంలో నఖం అంటే ఓదార్పు అని అర్థం. అంటే నహూము అంటే ఓదార్పు లేక ఆదరణ అనే అర్థం కలుగు చేస్తుంది మనకు. అందుకనే ఆ కాలంలో అసీరీయులు వీళ్ళని అణిచివేస్తున్నటువంటి సుమారు 7వ శతాబ్దము పూర్వము, క్రీస్తుకు పూర్వము లేక సామాన్య శకానికి పూర్వం, ఈ అణిచివేత గురించి ఆయన ఆ సమాజంలోనికి వెళ్ళి ఒక నూతన నిరీక్షణతో కూడినటువంటి సమాచారాన్ని ఆయన అందిస్తున్నాడు. అందులో మరొక అంశం, ఐగుప్తీయుల నుంచి దేవుడు ఎలా కాపాడాడు ఇశ్రాయేలీయులను అనేది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 6 నెలలు నడిపించినటువంటి ఆ విడుదల అనుభవాన్ని, ఒక ఉత్కృష్టమైనటువంటి, ఒక అద్వితీయమైనటువంటి, చారిత్రకమైనటువంటి అనుభవం ఇది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి విడుదల ప్రక్రియ ఇది. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం నుంచి 31వ వచనంలో చూస్తాం. ఎందుకు ఆగిపోతున్నారయ్యా, నడవండి, ముందుకు సాగండి అని ఆయన చెప్పినటువంటి భాగాన్ని దేవుడు వాళ్ళని ప్రోత్సహించిన భాగం చూస్తాం. అలాగే మిద్యానీయుల మీద గిద్యోన్ని విజయాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేల్ని విమోచించడానికి గిద్యోన్ని ఎలా వాడుకున్నాడు న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే అస్సీరీయుల నుంచి ఎలా ఇశ్రాయేల్ని విమోచించాడు అనేది, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరి వారి దండుపేట చొచ్చి 185,000 మందిని హతము చేశాను అని. దేవుని శక్తి వాళ్ళకి ఇచ్చినటువంటి బలం ఏంటంటే,
వాళ్ళని మిద్యానీయుల్ని జయించడం అనేది రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. చివరిగా మోయాబుని ఎలా జయించాడు అనేది మనం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, చాలా కాంట్రడిక్టరీ లేకపోతే వైవిధ్యం కలిగినటువంటి కొన్ని పాసేజెస్ బైబిల్లో మనం చూసినప్పుడు దేవుడు ఎంత చక్కగా తన ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ యొక్క చరిత్రలో, రక్షణ చరిత్ర, విడుదల చరిత్రలో గమనిస్తాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనం చూడండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకై ఉండును, యుద్ధము చేయ నేర్చుకుంటే ఇక మానివేయను. మరొక అర్థం ఏంటంటే ఇక యుద్ధాలు ఉండవు, నాశనం ఉండదు, అణచివేత ఉండదు. ఇశ్రాయేలీయులకు నేను ఇవ్వబోయేట సుభిక్షమైనటువంటి ఈ కాలంలో అంతా శాంతి పాలన చేస్తుందని చెప్తా ఉన్నాడు. మధ్యవర్తి ఆయన అన్యజనులకు న్యాయము తీర్చునని అంటే కత్తులు, ఖడ్గాలు యుద్ధానికి వాడతారు, ఈటలు, మచ్చు కత్తులు వేటాడడానికి వాడతారు. వాటిని మలుపు తిప్పి వాటిని ఏ రకంగా వాడుతున్నారంటే నాగటి నక్కులుగాను వాళ్ళని వాడటం అంటే అర్థం ఏంటంటే సామాన్య జనానికము ఆహారం తినేదానికి, దున్నేదానికి వాడుకునే వస్తువులుగా ఆ ఏనుగు వాడబడుతుంది. ఇక నుంచి యుద్ధం ఉండదు అని చెప్పి. అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఆయన ఇచ్చేటువంటి రక్షణ, ఈ యొక్క నిరీక్షణ ఉదంతంలో దాని క్లైమాక్స్ అన్నమాట. 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన ఏమంటాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, బాధభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనేది యెషయా గ్రంథంలో ఒక ప్రవచనం. బహుశా ప్రభు అయిన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా వచ్చిన ప్రవచనం అని చెప్తున్నారు. అంటే బూడిదకు, దుఃఖానికి, భారభరితమైన ఆత్మకు ప్రతిగా పూదండను ఇవ్వటం, ఆనంద తైలం ఇవ్వటం, స్తుతి వస్త్రం ఇవ్వటం అంటే ఎంటరింగ్ ఇంటూ ఎ ప్లెజెంట్ స్టేట్ ఆఫ్ లైఫ్, ఎ పీస్ఫుల్ స్టేట్ ఆఫ్ లైఫ్, శాంతియుతమైన ఆనందదాయకమైన జీవితానికి రావటం అనేటటువంటిది. ప్రియ స్నేహితులారా, హిబ్రూ భాషలో కోఫేర్ లే కాఫేర్ అనే దాని పదానికి అర్థం ఏంటంటే ఇది ఒక విడుదలకు విమోచనం అనే 2 పదాలు మనకున్నట్టు తెలుగులో వాళ్ళకు కూడా ఈ పరిక్రయ ధనము అంటే ర్యాన్సమ్ కింద ఇచ్చేటటువంటిది ఈ కోఫేర్, ఇచ్చి విడుదల చేయటం అనేటటువంటి ఈ యొక్క ఆలోచన మనం చూస్తున్నాం ఇక్కడ. గేవులూన్ అనేటువంటి పదం, గేవులూన్ అనే పదం ఏంటంటే విమోచనకు వాడినటువంటి పదం. బైబిల్లో చూస్తాడు, దేవుడు దీనులను పైకి లేవనెత్తువాడు, నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, మరి పెంటకుప్పల నుండి బీదలను పైకెత్తువాడు. ఈ అణచివేయబడినటువంటి సమాజానికి దేవుడిచ్చినటువంటి విమోచన సువార్తకు ఆయన వాడినటువంటి పదము గేవులూన్. యెషయా 35వ గ్రంథంలో విమోచనకి ఎక్కువ యెషయా గ్రంథాన్ని మనం వాడుతూ ఉన్నాం. 35:9 వచనం చూస్తాం, మీకు వరకు చదివి వినిపిస్తాను. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదారు, వారి తల మీద నిత్యానందం ఉండును, నిట్టూర్పులు అవన్నీ ఎగిరిపోతాయి అన్నాడు. విమోచన, గేవులీన్ అనే పదానికి ఒక గొప్ప నిట్టూర్పు వదిలేస్తాం మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ఇది 2వ మాట, అణగదొక్కు వారిని లేవనెత్తే దేవుడు. మొదటి దానిలో ఆయన ఆలోచనలో ఆయన వ్యతిరేకి ఈ అణగదొక్కే వారికి, 2వది అణగదొరకబడిన వారిని లేవనెత్తడం అనేది. 3వది ఏంటంటే ఆయన మరియమ్మ వారి ఘనకీర్తనలో చూస్తున్నాం మనం. ఇక్కడ ఒక ముంగుర్తుగా ఆలోచన జరుగుతూ ఉంది, నా పుట్టబోయే కుమారుడు ఎటువంటి వాడు అని. లూకాసు వార్త 1వ అధ్యాయము 52-53లో సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను. అక్కడ కూడా విమోచనే, బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేశాను. హీ ఎంప్టీడ్ ది అదర్ ఎక్స్ప్లాయిటర్స్
బట్ హీ ఫీల్డ్ దెమ్ దోస్ హూమ్ హీ లవ్డ్. అప్రెస్డ్ పీపుల్ని పైకి లేవనెత్తి వారిని సంతృప్తితో నింపినటువంటి దేవుడి యొక్క ఆ ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. దీన్ని నిర్గమకాండం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే, నేను వారిని విమోచింతును అనే దేవుడిచ్చినటువంటి విమోచన ఆ సందర్భాన్ని మనం గమనించాలి. మూడవ ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని యొక్క మానవ స్పర్శ. దేవుడి ద్వారా లేక దేవుడిచ్చినటువంటి మానవ స్పర్శను దేవుడు ఆయన ప్రణాళికలో అణిచివేతను రూపుమాపటం అనేటువంటిది దేవుని అజెండా అయితే, అణగదొరకు వారిని లేవనెత్తు ధ్యేయం దేవుని ఎలా పెట్టుకున్నాడో, అలాగే దేవుడు మానవ స్పర్శతో ఈ లోకంలో ఎలా ప్రవేశించాడో చూస్తున్నాం. యేసు సిడ్జిమ్ లెబియన్ ఈసు అంటారు. అంటే సిట్యువేషన్ ఇన్ జీసస్, ఆయన కాలంలో ఆ సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నారు. గ్రీకులో సిడ్జిమ్ లెబియన్ ఈసు అంటే యేసు యొక్క సందర్భం. ఆ సందర్భంలో నజరేత్ మేనిఫెస్టో ఉంది. నజరేతు ఆయన చేయబోయేటటువంటి గొప్ప మంచి పనుల గురించి ఆయన ఎంతో గొప్పగా లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన చెప్తూ వచ్చాడు. 4వ అధ్యాయము 18-19 వచనాలను మనం చూస్తే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. దీన్నే ఇందాక యెషయా 61లో చూసాం మనం. చెరలోనున్న వారికి విడుదలయు, గుడివారికి చూపును కలుగునని ప్రకటించుటయు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. అగైన్ విడుదల, విడుదల, విమోచన, ఈ పదాలను ప్రభువు వారు తన యొక్క ముంగుర్తు చేయబోయేటువంటి పని కొరకు ముందుగా ఆయన చెప్పినట్లు మనం చూస్తున్నాం. దాన్ని నాజరేత్ మేనిఫెస్టో అంటారు. అంటే ఎలక్షన్లకు ముందు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్తారు. అలాగే యేసు వారు మనుష్య కుమారుడుగా చేయబోయేటువంటి విడుదల ప్రక్రియను గురించి ముందుగా చెప్పుకున్నాడు, ఏం చేస్తాడు. అందులో భాగంగా చూస్తున్నాం మనం. మరి లూకాసు వార్త 13వ అధ్యాయంలో 18 సంవత్సరాల నుంచి వంగిపోయి నడుస్తున్నటువంటి ఒక చీకటి దయ్యం ఆమెను పట్టుకొని ఎలా వంచివేస్తుందో అనేటువంటిది ఒక సాదృశ్యంగా మనం చూస్తాం. అక్కడ ప్రభు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఇది లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వచనం. అమ్మా నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇది ఈ 18 సంవత్సరాల నుంచి వంగిన స్త్రీ ముఖ్యం కాదని నేను అనడం లేదు, కానీ అక్కడ జరిగినటువంటి ఆ స్వస్థతలో వెనకుండినటువంటి మర్మం ఏంటంటే దేవుని యొక్క మహా ప్రక్రియ. ఈ ఆశ్చర్యం కలిగేసేసిన మ్యాజిక్ కాదు ఇది, ఇంద్రజాలం కాదు ఇది, దేవుని గణనీయమైనటువంటి పనుడివి. మైటీ వర్క్స్ ఆఫ్ గాడ్ అంటారు. యోహాన్ దాన్ని ఏమంటారంటే డొనామిస్ అంటాడు. డొనామిస్ అంటే డైనామిక్ యాక్ట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహాప్రభావం కలిగినటువంటి ఆశ్చర్యపరిచేవి కాదు, మహాప్రభావం. ఎవడో చప్పట్లు కొట్టడానికి చేయట్లేదు ప్రభు వారిని. ఆయన సాక్షాత్తు ఈ లోకములో అణచివేయబడినటువంటి వారిని లేవనెత్తడానికి ఒక సాదృశ్యం. అందులో 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాలు అనేది ఇశ్రాయేలీయులు మోయాబీయుల చేతి కింద 18 సంవత్సరాలు చెరలో ఉన్నారు వాళ్ళు. దీనికి సాదృశ్యంగా మనం గమనించిన మొత్తానికి ఈ రక్షణ సువార్తలో ప్రభు వారు చూపించినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఈ ఆలోచన, ఈ దర్శనము, ముంగుర్తు మనం గమనిస్తూ ఉన్నాం. ఇది స్నేహితులారా, బైబిల్లో మనం చెప్పుకుంటూ వెళ్తే అటు పాత నిబంధనలో ఇటు క్రొత్త నిబంధనలో ప్రభువు వారి యొక్క సాహచర్యంలో సువార్తలలో ఎన్నో ఈ యొక్క దైవ క్రియలను మనం చూస్తున్నాం. కుష్ఠువాడిని బాగు చేయడానికి ఒక విడుదల, పక్షవాయం కలిగిన వాడిని లేవనెత్తి నడిపించడం ఒక విడుదల, మరి వంగినటువంటి స్త్రీని ఆమె తీసుకొని వచ్చి ఆమె 38 సంవత్సరాల నుంచి ఆడ పడున్న వాడిని లేవనెత్తడం, ఇవన్నీ కళ్ళకు చూపులు కలుగు చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే విడుదల సువార్తకు ప్రతీకలు. విమోచన రక్షణ సువార్తకు ఇది ప్రతీక. నశించిన దానిని వెదకి రక్షించడానికి అక్కడ కూడా రక్షణ, విమోచన, విడుదల ఇవన్నీ పర్యాయ పదాలే. ఇది సొంత అనుభవం, సమాజ అనుభవం, జాతి అనుభవంలో మానవాళి అంతటికీ జరిగేటటువంటి విస్తృతమైనటువంటి అనుభవానికి ఈ విడుదల సువార్తను మనం గమనిస్తున్నాము. ఇవాళ మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎన్నో రకాల అణచివేతలను మనం చూస్తున్నాం.
వ్యవసాయంలో అణచివేత, సరైనటువంటి రైతుల అవగాహన లేని పాలకులు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి సబ్సిడీలు ఇవ్వలేరు, అప్పులు ఇవ్వలేరు. మరి వ్యాపారంలో అణచివేత, మోసము, తర్వాత ఇవన్నీ నిర్గమకాండం 20వ అధ్యాయం, తర్వాత ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఈ అన్యాయాలు చూస్తాం. తర్వాత వాళ్ళు పడినటువంటి ఈ యొక్క అణచివేతలో ఈ చరిత్ర అంతట్లోనూ ఆయన కొన్ని పనులు చెప్పాడు. నిర్దిష్టంగా సబ్బాతు దినాన్ని పనులు చేయొద్దని చెప్పి మీకు అందులో చెప్తున్నాడు. నిర్గమకాండం 20లోను 5వ అధ్యాయంలోను, అలాగే సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో అగ్ని వెలిగించకూడదు, ఆ రోజు భారం మోయకూడదు. ఇర్మియా 17వ అధ్యాయము, నెహెమియా 13వ అధ్యాయంలోను దూర ప్రయాణాలు చేయకూడదు, అంటే 7 అడుగులు దాటి అక్కడికి ప్రయాణం చేయకూడదు. భవన నిర్మాణాలు, చేతి పనులు, సృజనాత్మకమైనది ఏ పని కూడా చేయకూడదు అని ఉంటుంది నిర్గమకాండం 31వ అధ్యాయంలో, 34వ అధ్యాయం. దీని అర్థం ఏంటంటే ఈ వంగిపోయిన ఆమెను లేవనెత్తడం అనేది సబ్బాతు నాడు ఎలా చేస్తాడు ప్రభు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ చక్కటి గ్రీకు పదం వాడబడింది ఏంటంటే అపోలువో. లువో అంటే ఐ లూజ్, ఐ లెట్ లూజ్, అంటే బంధకాలు తెంచేస్తున్నాను. అపోలువో అంటే నేను విడుదల కలుగు చేస్తున్నాను అనే అర్థాన్ని ఇచ్చేటటువంటిది. ఇది దేవుని యొక్క మానవాళికి విడుదల కలుగు చేసేదానికి ఒక నమూనాగా మాత్రమే ఇది ప్రభువు వారు చెప్తున్నాడని గమనించాలి. స్నేహితులారా, నేను ముగించేదానికి వచ్చాను. ఇవాళ మన సమాజంలో మనకు ఈ బాలికలను 12 సంవత్సరాల 14 సంవత్సరాల లోపల పిల్లలతోనూ బాల కార్మికులను మనం ప్రోత్సహించడం తప్పది. విడుదల కలగాలి, వాళ్ళకి వితంతువులకు విడుదల కలగాలి. తర్వాత ఈ సతీ నుంచి మిషనరీలు వచ్చి వాళ్ళు ఆనాడు చెప్పకబట్టి ఇవాళ ఈ సమాజంలో మరి సతీ సహగమనం అనేటటువంటి అతి అమానుష్యమైనటువంటి ఆ ప్రక్రియలను ఆపు చేయడం జరిగింది మిషనరీలు వచ్చి. అంటే స్థానికంగా గొప్ప గొప్ప వాళ్ళని సహాయం తీసుకొని రాజా రామ్మోహన్ రాయ్, కేశవ్ చంద్రసేన్ వంటి వీరేశలింగం పంతులు ఇటువంటి వాళ్ళని సహాయం తీసుకొని మరి ఇటువంటి రిఫార్మ్స్ తీసుకురాగలిగారు మిషనరీలు. సతీ సహగమనం, బాల్య వివాహాలు ఆపారు, వరకట్న నిషేధం, ఇవన్నీ కూడా ఆనాడు లేకపోతే కష్టమయ్యేది. అందుకనే ప్రపంచ దీన్ని ఏమంటారండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ వారు ఇచ్చినటువంటి చాలా 20 ఇచ్చారు ఈ అందరికీ హక్కుల గురించి. అందులో కొన్ని ఏంటంటే అందరికీ సమానంగా జీవించే హక్కు, అసలు జీవించే హక్కు, రైట్ టు లివ్. అందరికీ ఆరోగ్యం పంచి ఇవ్వడానికి కావాల్సినటువంటి అందరూ హక్కుదారులే ఆరోగ్యానికి రావాల్సింది, డబ్బుతో కొనుక్కోవడం కాదు. ఇది అందరికీ ప్రభుత్వాలు న్యాయపాలన చేసే వాళ్ళందరికీ ఫ్రీ. అందుకని ఆరోగ్యశ్రీలు 108లు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయటం ప్రభుత్వంలో ఏంటంటే ఫాలోయింగ్ యుఎన్ఓ. మరి అలాగే అందరికీ విద్యా హక్కు కల్పించాలి. ఖరీదైన ఫీజులతో అవి కట్టలేక తల్లిదండ్రులు బాధపడుతుంటే పిల్లలు సూసైడ్ చేసుకోవటం, ఇవన్నీ అణచివేతలో భాగాలే మనం చూస్తున్నాం. అందరికీ సమాన ఆహారం అందరికీ అందాల. ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆహారం తినాలి. ఎందుకంటే దేవుడు అందరికీ సరిపడే ఆహారాన్ని ఇచ్చాడు. ఇది కొంతమంది దాచుకొని గోడౌన్లో పెట్టుకోవడానికి తప్పు, అది తప్పు అని చెప్తున్నాడు. తర్వాత అందరికీ విడుదల కావాలి. అందరు ఎవరు కూడా సంఖ్యలలో ఉండకూడదు, ఎవరు కూడా కట్టుబానిసత్వంలో ఉండకూడదు. అందరికీ కావాల్సిన పని దొరకాలి, ఫుడ్ ఫర్ వర్క్, అందరికీ కావాల్సిన పనితనం, అందరికీ న్యాయం జరగాలి, అందరూ వాళ్ళు మాట్లాడే హక్కును వాళ్ళకు కల్పించాలి, అందరికీ కావాల్సిన భద్రత కల్పించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపంచంలో ఎంత శాంతిదాయకంగా, ఎక్కడో రానయ్యున్న దేవుని రాజ్యం కాదు కానీ భూమి మీదే దేవుని రాజ్య స్థాపన చేసిన యేసుస్వామి యొక్క ఈ పరిచర్య ద్వారా ఈ మిషనరీలు 200-300 సంవత్సరాల క్రితం ఈ యొక్క చీకటి రాజ్యం అనేటటువంటి ఆఫ్రికా ఖండానికి, మన భారత భూభాగానికి, ఆసియా ఖండాల్లో అన్ని చోట్లకు వచ్చి వాళ్ళు చేసినటువంటి ఈ సత్య సువార్తను మనం గమనిస్తే యేసు వచ్చినటువంటి ఆ యొక్క ప్రక్రియకు ఆధారం అది విడుదల సువార్త, అది విమోచన సువార్త, అది రక్షణ సువార్త. ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసి అనేటువంటి మహా పునీతుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చాలా పొడుగుంటుంది కానీ కొన్ని మాటలు చెప్తా. ప్రభు, నీ శాంతి సందేశానికి నన్ను సాధనముగా నియోగించు అంట. ఎక్కడ ద్వేషం ప్రబలంగా ఉంటే అక్కడ నన్ను ప్రేమను స్థాపన చేయని, ఎక్కడ మదికి గాయాలవుతాయో అక్కడ క్షమను నేను విత్తనం వేసేటట్టు చేయి,
ఎక్కడ అనుమానం ఉందో అక్కడ నమ్మకాన్ని కలుగు చేయి. ఎక్కడ నిరాశ ఉంటే అక్కడ ఒక ఆశను పుట్టించు. ఎక్కడ చీకటి ఉందో అక్కడ వెలుగును, ఎక్కడ విషాదం ఉందో అక్కడ ఆనందాన్ని కలుగు చేయి. నేను ఒకరికి ఓదార్చడానికి బదులు నేనే ఓదార్పు పొందుకునే స్థితిలో నేను ఉండకూడదు క్రైస్తవుడిగా. ఒకరు అర్థం చేసుకోవడానికి బదులు నేను ఒకరికి అర్థమయ్యేలా నేను ట్రాన్స్పరెంట్ లైఫ్ ఉండాలన్నది. ఒకరిని ప్రేమించేందుకు మొదట నేను ప్రేమించడానికి నాకు శక్తి ఇవ్వు. ఇటువంటి చెప్పుకుంటూ వెళ్తాం మనం ఈ ప్రార్థన. ప్రియ స్నేహితులారా, మన చుట్టూ ఉన్న సమాజంలో ఆదివాసులు, గిరిజనులు, బాలికలు, తర్వాత చిన్న చిన్న పిల్లలు అణిచివేయబడినటువంటి ఈ స్థితిలో ఈ భయంకరమైనటువంటి హింస, గృహ హింస, ఈ సమాజంలో హింస, ఇదంతా కూడా మనం చూస్తున్నప్పుడు ఐ థింక్ దేవుడు మనకు కూడా ఒక బాధ్యతనిచ్చాడు. క్రైస్తవులుగా, క్రీస్తు శిష్యులుగా ఈ అణచివేత నుంచి తప్పించే శక్తి ఏ చిన్న అవకాశం నీకు దొరికినా అందులో నీవు భాగస్థుడు అవ్వాలి. దేవుని యొక్క ఈ విడుదల ప్రక్రియలో, ఈ సేవలో నువ్వు భాగస్థుడు మనం కావాలి. క్రైస్తవ సంఘాలు, ముఖ్యంగా బలమైనటువంటి క్రైస్తవ సహవాసాలు ముందుకొచ్చి ఈ విడుదల సువార్తలో భాగం పంచుకోవాలనే దానికి ఈ దినం వాక్యం మనకు గొప్ప పాఠం నేర్పుతుంది, ఆహ్వానిస్తూ ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. మాసిలామణి భక్తుడు ఒక పాట రాశాడు. దాని నుంచి ఆయన ఎన్నో పాటలు రాశాడు మహాభక్తుడు ఆయన. అందులో క్రీస్తులో జయము, ఎలా విడుదల ఇచ్చాడు, ఎలా విమోచన ఇచ్చాడు, ఎలా రక్షణ ఇచ్చాడు, ఆ జయం గురించి మాట్లాడుతూ, సిలువలో పాపికి విడుదల కలిగెను, విడుదల కలిగెను, కలువరిలో నవ జీవము మొదవెను, జీవము మొదవెను, సిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదము, నా విజయము పాడెదను, నా విజయము పాడెదను, జయ హే జయ హే జయ హే జయ హే. ప్రియ స్నేహితులారా, ఈ విడుదల సువార్తకు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన గొప్ప రక్షణ ముగుర్తుగా, లేకపోతే విడుదలకు ప్రతీకగా ఈ లోకంలో జీవించి శిలువపై ఆయన పొందినటువంటి శ్రమ, సర్వమానవాళి విమోచన కొరకు. చాలా మంది నమ్మరు, ఆయన ఎందుకు రావాలండి ఇక్కడ, ఏదో దేశం నుంచి వచ్చి ఇక్కడ విమోచన ఇవ్వటం ఏంటండి? మిషనరీలు ఇక్కడికి వచ్చారు, ఆయన వచ్చాడా నడిచి వచ్చి భౌతికంగా? ఆయన పంపిన శిష్యులు ఈ లోకానికి వచ్చి వాళ్ళు మనం చదువుకుంటున్నాం, చక్కటి వస్త్రాలతో అందరము సమంగా గ్రామాల్లో తిరగడానికి, మాట్లాడడానికి, మరి చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి నోచుకున్నామంటే అర్థం ఏంటంటే క్రీస్తు శిలువలో ఇచ్చినటువంటి ఆ విమోచన, ఆ అనుభవం అందరికీ సమంగా పంచబడినటువంటి రక్షణకు మనం తార్కాణంగా కనబడుతుందని నమ్ముతూ అందరం తలలు వంచి ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడా, పరిశుద్ధుడా, మమ్మను నిరంతరము విమోచించేటువంటి దృష్టితో సర్వ మూలలలోనూ ఈ లోకంలో నీవు అన్ని తరాలలోనూ నాయన నీ యొక్క కనుదృష్టి తండ్రి పంపించి ఎక్కడెక్కడ మూల అణగదొరక్కబడి ఉన్నారో, అమెరికాలో నల్లజాతి వాళ్ళని అక్కడ అణగదొరక్కబడినటువంటి వాళ్ళకి సివిల్ రైట్స్ ఉద్యమం ద్వారా నీ సేవకులను లేవనెత్తి దెర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ రిడెంప్షన్, మాకు విమోచనకు వన్ డే వీ విల్ ఓవర్కమ్, మేము తప్పకుండా జయం పొందుతామనే ఆ ఆలోచన వాళ్ళకి ఇచ్చినటువంటి దేవుడవు నీవు. అలాగే ఇక్కడ అనేకులైన దళితులు, మరి ఇంకా ఎక్కడెక్కడో అణచివేయబడినటువంటి లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు అందరినీ తాకి నీవు లేవనెత్తేటటువంటి సత్య సువార్తలో, నీ విడుదల సువార్తలో మేమును పాలి భాగస్థులమై ఈ అనుభవాన్ని, విడుదల అనుభవాన్ని, విమోచన అనుభవాన్ని పొందుకుని భాగ్యం ప్రసాదించమని, ఆధ్యాత్మికమైన విడుదల కావాలి మాకు. చాలా మందికి పాపం అనేటువంటి పెనుభూతం చేతులలో చిక్కుకుపోయిన మమ్మను విమోచించి మాకు నీ రక్షణ, నీ విమోచన మాకు అనుగ్రహించి నోటి నిండా నవ్వుతో మా కుటుంబాలను మమ్మల్ని నింపాలని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడైండును గాక. ఆమెన్.